మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఎలా అంటే రాబోయే కాలంలో నవ్వుతా. కొంతమంది ఊహించుకుంటా ఉంటారు, ఏడ్చి 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 కృషించిపోయి కృంగిపోయిన స్థితిలో. కాదు, అపవాది నిన్ను అలా చూడాలనుకుంటాడు. కానీ మన నిరీక్షణకు ఆధారమైన దేవుడు, మన పక్షంగా సమాధానకరమైన ఉద్దేశాలు కలిగిన దేవుడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో ఆయన మన పట్ల కలిగిన ఉద్దేశాలు హానికరమైనవి కావు. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావేమో, కానీ నువ్వు సంతోషించే దినాలు, సమయాలు నీ జీవితంలో దేవుడు నిశ్చయంగా ఇస్తాడు. నమ్మిన వారు ఆమెన్ చెప్దాం. హల్లెలూయా. షీ విల్ లాఫ్ ఎట్ ద డేస్ టు కమ్ అని కూడా ఉందండి ఒక ట్రాన్స్లేషన్లో. రానున్న దినాలను, భవిష్యత్తును చూసి ఆమె నవ్వుతుందంట. ఎప్పుడు నవ్వగలమంటే ధైర్యం ఉన్నప్పుడే, నిశ్చింతగా ఉన్నప్పుడే. ఐ నో మై గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. నా భవిష్యత్తు నా దేవుని చేతిలో ఉంది, నాకేం పర్వాలని ధైర్యం ఉంటే నవ్వగలం. లేకపోతే ఎలా ఉంటామంటే భయపడిపోతూ బిక్కుబిక్కుమంటూ ఏమవుతుందో అని భయాందోళనలోనే మనం ఖచ్చితంగా బ్రతుకుతాం. కానీ ఎక్కడున్న ప్రతి స్త్రీ దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలని 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడినట్లుగా మనం ఉండగలిగితే రాబోయే కాలంలో మనము నిర్భయముగా